ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరి జీవితాల్లో ఈ చక్కటి దినాన్ని అనుగ్రహించి మరొకసారి ఆయన మాటలు వినడానికి, ధ్యానం చేయటానికి, తద్వారా మనం బలపరచబడడానికి దేవుడిచ్చిన ఈ మహా గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరి కోసం రోజు మేము ప్రార్థన చేస్తున్నాము. పరిస్థితులు ఏదేమైనప్పటికీ కూడా మనము జయించగలుగుతాము. సహనముతో దేవునిలో కనిపెట్టండి. దేవుడు తప్పకుండా ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈ రోజున మరొక వాక్య భాగము మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20 వచనములో ఈ విధంగా వ్రాయబడింది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అనే మాట మనం చూస్తున్నాం. యాకోబు ఈ మాటలు, యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి యాకోబు ఈ మాటలు వ్రాస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై విశ్వాసమును గూర్చి ఈ మాటలు వ్రాస్తున్నాడు. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీవు తెలుసుకొనగోరుచున్నావా అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపు ఏంటంటే విశ్వాసము ఉన్నదని చెబుతూ ఉంటాం మనము. కానీ అది క్రియారూపంలో బయటికి కనిపించకపోతే అది నిష్ఫలము, వెయిన్. ఫెయిత్ వితౌట్ వర్క్స్ దట్ ఈస్ వెయిన్ అని చెప్తున్నాడు. ఫెయిత్ వితౌట్ వర్క్స్ దట్ ఈస్ వెయిన్. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అంటే దానివల్ల ఉపయోగం లేదని దాని అర్థం. అంటే ఇక్కడ మనము విశ్వాసము ఉంది అని మనం చెప్తున్నామంటే దానికి క్రియారూపం ఉండాలి, దానికి వాస్తవం ఉండాలి. అలా లేనప్పుడు మనము విశ్వాసం ఉంది అని చెప్పినా సరే దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం లేదు. మనలో విశ్వాసం ఉంది అని మనం చెప్తూ ఉంటాం, కానీ అది క్రియల లోపల బయటికి కనిపించకపోతే అది నిష్ఫలము, వ్యర్థము అని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉందని మనం చెబుతున్నాం, కానీ ప్రార్థన చేయకపోతే, ప్రార్థన అనేది క్రియ, ఆ ప్రార్థన చేయకపోతే విశ్వాసం ఉందని చెబుతున్నాం, ఆ విశ్వాసం వ్యర్థం. దేవుని యందు విశ్వాసం ఉందని చెబుతున్నాం మనం, కానీ మనము దేవుని మందిరానికి రాకపోతే ప్రతి ఆదివారము అది వ్యర్థం. దేవుని యందు విశ్వాసం ఉంచిందని చెప్తున్నాం మనం, కానీ బైబిల్ చదవకపోతే అది వ్యర్థం. దేవుని యందు విశ్వాసం ఉంచుతామని చెప్తున్నాం మనము, ఎవరిని ప్రేమించలేం, కానీ అది వ్యర్థం. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం మనం, ఎవరి మీద జాలి, కరుణ, దయ లాంటివి ఏమీ ఉండవు చాలామంది జీవితాల్లో, కానీ అలాంటి విశ్వాసం వ్యర్థం. అంటే ఫెయిత్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ యాక్షన్. విశ్వాసం అనేది క్రియతో ముడిపడి ఉంది. అలాంటి దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ గాడ్ వాంట్స్. దేవుడు ఎటువంటి ఫెయిత్, ఎటువంటి విశ్వాసం కోరుకుంటున్నాడు తెలుసా? క్రియలు కలిగిన విశ్వాసం దేవుడు కోరుకుంటున్నాడు. సచ్ ఎ ఫెయిత్ విల్ గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ ద గాడ్. అటువంటి విశ్వాసము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు తెస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులు, చాలామంది అంటారు, నేను కూడా యేసు ప్రభు వారిని నమ్ముతున్నాను, నేను కూడా ఆయన దేవుడిని అంగీకరిస్తాను, నేను కూడా ఆయన గొప్పవాడని అంగీకరిస్తాను అని చెబుతారు చాలామంది. అంటే నాకు కూడా విశ్వాసం ఉంది అని చెబుతారు. కానీ ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రేయింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ రీడింగ్ ద బైబుల్, ఒకవేళ చర్చ్కి రాకుండా, బైబిల్ చదవకుండా, ప్రేయర్ చేయకుండా వాళ్ళు ఈ మాటలు చెప్తున్నట్లయితే దీనివల్ల ఏమీ కూడా ప్రయోజనం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఫెయిత్ ఉందని చెబుతాం, అంటే విశ్వాసం ఉందని చెబుతాం, కానీ దేవునికి ఇవ్వటానికి మనం ముందుకు రాం. అలాంటి విశ్వాసము వ్యర్థము అనే సంగతి మనం గమనించాలి. అటువంటి విశ్వాసం వ్యర్థం అనే సంగతి మనం గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క
విశ్వాసము మనము వ్యక్తం చేయాలంటే అది క్రియలు కలిగి ఉండాలి. క్రియలు ఈ లోకానికి మనం చూపించాలి. మనలో విశ్వాసం ఉంది అన్నప్పుడు మనము వ్యాపారం చేయగలగాలి. వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. మనలో విశ్వాసం ఉందని చెప్పినప్పుడు ఉద్యోగం చేయాలి. ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. మనలో విశ్వాసం ఉందని చెబుతున్నప్పుడు మనం ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. మన జీవితంలో ఏదో ఒక మనకు పనికొచ్చే పని చేయాలి. దేశానికి ఉపయోగపడే పని చేయాలి. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. అటువంటి విశ్వాసము దేవునికి అక్కర్లేదు, మనకు కూడా ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల. క్రియలు కలిగిన విశ్వాసము దేవునికి కావాలి, మనకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక చిన్న పని మనం స్టార్ట్ చేస్తే ఆ పనిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న వ్యాపారం లేకపోతే చిన్న ఉద్యోగం మనం ప్రారంభిస్తే దేవుడు దాన్ని దీవిస్తాడు. ఆ చిన్నది ప్రారంభించట్లోనే మన యొక్క విశ్వాసం కనిపిస్తుంది. కొంతమంది ప్రారంభించకుండానే దాంట్లో నెగిటివ్స్ చూస్తుంటారు చాలామంది. ఇది అవుతుందా అవుదా ఏనని నెగిటివ్స్ మంచి చెడులు ఆలోచించేది మంచిదే, కానీ అడుగు ముందుకు వేయకుండా ఉండిపోవడం అనేది అది విశ్వాసం కాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. బైబిల్లో ఒక సామాన్యుడు నెహెమ్యా అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా సామాన్యుడు. ఆయన దగ్గర ఏమీ అధికారం లేదు, డబ్బు లేదు, ధనం లేదు. కానీ అతని యొక్క విశ్వాసం ఏం చేసింది తెలుసా? యెరూషలేము గోడ, చాలా పెద్ద గోడ ఉంటుంది యెరూషలేము పట్టణం చుట్టూ. ఆ పడిపోయిన గోడలను కట్టడానికి ఆయన విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచమనే కాదు, పని ప్రారంభించాడు. నెహెమ్యా విశ్వాసముతో యెరూషలేము గోడలు కట్టడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, చాలా మ్యాన్ పవర్ కావాలి, మనుషులు కావాలి, చాలా చాలా కావాలి. కానీ నెహెమ్యా భయపడలేదు. దేవుని విశ్వాసం ఉంచాడు. దేవుడు ఈ కార్యము చేస్తాడని విశ్వాసం ఉంచాడు. నెహెమ్యా యెరూషలేము చుట్టూ గోడలు కట్టగలిగాడు. దిస్ ఈజ్ ద యాక్షన్ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాసం యొక్క క్రియ అంటే. గోడలు కట్టాలి 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 అని మనసులో అనుకున్నాడు అనుకోండి, ఆయన క్రియ రూపంలో పెట్టకుండాను కట్టలేడు, ఎప్పటికీ కట్టలేడు. కనుక క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. అటువంటి విశ్వాసం మనకొద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితం మార్చుకోవాలనుకుంటున్నారా? ఈరోజు మీ బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నారా? క్రియలు కలిగిన విశ్వాసం చూపించండి. మీ జీవితాలు మార్చుకోవాలనుకుంటే దేవుని దగ్గర రండి. మీ యొక్క బ్రతుకులు మార్చుకోవాలంటే దేవుని దగ్గర రండి. మీకు ఆర్థిక పరిస్థితి, ఆత్మీయ స్థితి, మానసిక స్థితి, సాంఘిక స్థితి, ఏ స్థితి అయినా సరే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్, మీ యొక్క పరిస్థితి మారాలంటే దేవుని దగ్గర రండి. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. క్రియలు కలిగి జీవించండి. తప్పకుండా అటువంటి క్రియలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. కనుక ఇప్పటి నుంచి ప్రారంభించండి. క్రియలు కలిగిన విశ్వాసం చూపించండి. ఊరినే మాటలు చెప్పినంత మాత్రాన ఏం కాదు. ప్రయత్నం చేయాలి, అడుగు ముందుకు వేయాలి, పని ప్రారంభించాలి. దాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం ప్రభువా. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీ యొక్క సముఖానికి వస్తున్నాము. దేవా, మమ్మల్ని దీవించి ఆస్వాదించి బలపరచమని, ఈ రోజంతటిలో మీ కృప కాపుదల అనుగ్రహించమని, మేము చేసే పనులు, వ్యాపారాలు, ఉద్యోగాల సమస్తములో జయప్రదం చేయమని, విజయము చేకూర్చమని, ఎటువంటి శోధనైనా ఎదిరించడానికి, జయించడానికి మాకు కావలసిన ఆత్మీయ బలము దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నారు. ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.